తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు ఇచ్చారు చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని. చంద్రగిరిలో 40 దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టలేదని, ఆ కమిటీపై నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. 7 నెలలుగా దొంగ ఓట్లపై పోరాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉంది మీకు అందరికీ తెలుసు. నిజాన్ని నిర్భయంగా మీడియా సోదరులందరూ కూడా బయటికి తేవటం వాళ్ళందరూ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు కూడా మన చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందరు బిఎల్ఓలు, ఏఈఆర్ఓలు, ఈఆర్ఓ లాగిన్స్ అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేత దొంగ ఓట్ల ప్రక్రియ చేయటం జరుగుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలన్నీ కూడా మాకు బయటపడినాక దానిపైన కూడా ఆ ఏఆర్ఓ లాగిన్లు కానీ, బిఎల్ఓ లాగిన్లు కానీ, ఈఆర్ఓ లాగిన్స్ కానీ దానిపైన ఎంక్వైరీ చేసి దానిపైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ గారు ఇవ్వటం జరిగింది. ఎస్పీ గారితో పాటు కలెక్టర్ గారికి కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. దీనిపైన కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అన్నిటికీ దృష్టి తీసుకుపోయాం. మీ ద్వారా ఒకటే కోరుకుంటున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఏ విధంగా అన్ని రంగాల్లో మాఫియా ఏ విధంగా ఉందో ఈ ఓటర్ మాఫియా కూడా ఉంది. దీన్ని అన్నీ కూడా కట్టడి చేసి ప్రజాస్వామ్య వ్యవస్థని మనం కాపాడాలి. కాపాడేదానికి మీడియా సోదరులందరూ కూడా చేయి కలిపి చంద్ర నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ చేసేదాన్ని సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. గత 7 నెలల నుంచి చంద్ర నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది.